కర్నూలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొని మంటల్లో చిక్కుకున్న వాహనం. 19 మంది సజీవ దహనం, 27 మంది సురక్షితం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొని మంటలు అంటుకున్న ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఇంకా 27 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం కర్నూలు జిల్లాలో వెల్దూరి మండలం సమీపంలో తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురు దశలో వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఘర్షణ తీవ్రతతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుపై తిరగబడింది. ఇంధన ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయి. ఘర్షణ అనంతరం బస్సు క్షణాల్లోనే మంటల్లో చిక్కుకుంది. బస్సులో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంటలు విస్తరించడంతో కొందరు బయటకు పరుగెత్తగా లోపల చిక్కుకున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సాక్షుల ప్రకారం మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. బయటకు రావడానికి సమయం లేకపోయిందని తెలిపారు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు సుమారు 2 గంటల తర్వాత అదుపులోకి వచ్చాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దహనమైంది. 19 మంది మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. రక్షితులలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం వారందరికీ తక్షణ వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే కర్నూలు ఎస్పీ ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు అధిక వేగంతో నడవడం, అలాగే బైక్ తప్పుగా దారి దాటడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు చెప్పారు. బస్సు డ్రైవర్ కూడా ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోయిన కారణంగా మృతులు గుర్తింపు కష్టంగా మారింది. పోలీసులు DNA పరీక్షల ద్వారా వారి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ప్రయాణికుల కుటుంబాలకు సమాచారం అందిస్తున్నారు. ఈ ఘటన విన్న వెంటనే ప్రాంత ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమీప గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం ప్రత్యేక రవాణా బృందాలను ఏర్పరిచి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించింది. ప్రమాదానికి కారణాలను నిర్ధారించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో రోడ్డు భద్రతా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ బస్సులు రాత్రి వేళల్లో వేగంగా నడవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అధికారులు డ్రైవర్లపై నియంత్రణ కట్టుదిట్టం చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ప్రజలు కాపాడే జాగ్రత్తలు తీసుకోవాలి, రాత్రి ప్రయాణాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
కర్నూలు ప్రమాదంపై 16 బృందాలతో దర్యాప్తు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల నుంచి సానుభూతి వెల్లువ. కర్నూలు సమీపంలో జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా స్పందించింది. ప్రభుత్వం 16 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. అలాగే తెలుగు రాష్ట్రాలన్నీ ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి. మొన్న కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొని మంటల్లో చిక్కుకున్న ఘటనలో 19 మంది సజీవ దహనం కాగా 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసు, రవాణా, రోడ్ల భద్రత, అగ్నిమాపక శాఖలు కలిసి దర్యాప్తు ప్రారంభించాయి. మొత్తం 16 బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రతి బృందం ఒక నిర్దిష్ట అంశంపై దృష్టి పెట్టనుంది. ప్రమాదానికి గల ప్రధాన కారణం బస్సు సాంకేతిక లోపాలు, డ్రైవర్ తప్పిదం లేదా వేగం కారణమా, రోడ్డు భద్రత ప్రమాదాలు పాటించలేదా, రక్షణ చర్యలు ఎలా జరిగాయి అనే విషయాలు. ఈ బృందం తమ నివేదికను 10 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై గంభీరంగా స్పందించారు. ఇంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించమని అధికారులకు ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరామర్శించారు. వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 12 మంది గాయపడిన ప్రయాణికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరిని హైదరాబాద్ ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు చెబుతున్నారు, మందుల ప్రభావంతో కొందరి పరిస్థితి స్థిరంగా ఉంది. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారులు వారి ఇళ్లకు వెళ్లి సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తింపుకు DNA పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, బండి సంజయ్, కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటించారు. మంటలు తీవ్రంగా వ్యాపించినప్పటికీ స్థానిక ప్రజలు మరియు అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా వ్యవహరించారు. వారికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి ఘటనల్లో ప్రజల ధైర్యం ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రోడ్డు భద్రతా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ బస్సు కంపెనీలకు కఠినమైన నిబంధనలు విధించనుంది. డ్రైవర్లకు రాత్రి డ్రైవింగ్ నిబంధనలు, విశ్రాంతి సమయాలపై నియంత్రణలు అమలు చేయాలని సూచించింది. దర్యాప్తు బృందాలు వచ్చే వారం కర్నూలు చేరుకుని సాక్ష్యాలు వాగ్మూలంగా నమోదు చేయనున్నారు. ప్రమాద స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలించనున్నారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టనుంది. ప్రజలు సోషల్ మీడియాలో ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు తిరిగి రావాలంటే రోడ్డు భద్రత కట్టుదిట్టం కావాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలలో జాగ్రత్త భావన పెరగడం కూడా అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. కర్నూలు ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. 16 బృందాలు సాక్ష్యాలను సేకరిస్తుండగా మృతుల కుటుంబాలకు 5 లక్షల సాయం ప్రకటించబడింది. తెలుగు రాష్ట్రాలన్నీ ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశాయి. ప్రాణ నష్టం పూడ్చలేనిది అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఎకనామిక్ పవర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఆస్ట్రేలియా పరిశ్రమవేత్తలను విశాఖ సిఐఐ సదస్సుకు ఆహ్వానించిన లోకేష్. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆస్ట్రేలియా పరిశ్రమవేత్తలతో సమావేశమై విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ సదస్సుకు రావాలని ఆయన ఆహ్వానించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ఈ రోజు సిడ్నీలోని ప్రముఖ పరిశ్రమవేత్తలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడి అవకాశాలు, నైపుణ్య శక్తి, మౌలిక వసతుల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఎకనామిక్ పవర్ గా తీర్చిదిద్దడమే మన లక్ష్యం. విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పెద్ద వేదిక అవుతుందని లోకేష్ చెప్పారు. సిడ్నీలో జరిగిన ఈ సమావేశంలో అనేక రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో ఎనర్జీ, ఐటీ, టూరిజం, అగ్రికల్చర్, హెల్త్ కేర్ రంగాల ప్రముఖులు ఉన్నారు. లోకేష్ ఈ సందర్భంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన, పారదర్శకమైన పెట్టుబడి వాతావరణం కలిగిన రాష్ట్రం. ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తే లాజిస్టిక్, స్కిల్డ్ మ్యాన్ పవర్ సులభంగా లభిస్తుందని చెప్పారు. లోకేష్ వివరించిన ప్రకారం సిఐఐ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్మిట్ నవంబర్ మొదటి వారంలో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు హాజరవుతారు. ఈ సదస్సు ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. లోకేష్ మాట్లాడుతూ విశాఖ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మించే ఆర్థిక వేదిక అవుతుందని తెలిపారు. లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా, విస్తృత రోడ్డు నెట్వర్క్, 3 సముద్రాల పోర్ట్లు, 6 ఎయిర్పోర్ట్లు పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కిల్ యూనివర్సిటీలు, ఇండస్ట్రియల్ పార్కులు, స్టార్టప్ హబ్లు కూడా రాష్ట్ర ఆకర్షణగా నిలుస్తున్నాయి. మా లక్ష్యం కేవలం పెట్టుబడులు తెచ్చుకోవడం కాదు, యువతకు ఉపాధి కలిగించి రాష్ట్రాన్ని ప్రపంచ మార్కెట్లో ముందుకు తీసుకెళ్లడం అని లోకేష్ అన్నారు. లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సాంకేతిక పరిశ్రమల కలయికతో ఉంది. ఆస్ట్రేలియా కంపెనీలతో మాకు సహకారం పెంచుకోవాలని కోరుకుంటున్నాం. మీరు విశాఖలో జరిగే సిఐఐ సదస్సులో పాల్గొనండి, పెట్టుబడి అవకాశాలు దగ్గరగా చూడండి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మౌలిక సదుపాయాలు అభివృద్ధి వేగంగా జరుగుతోంది. అమరావతి, విశాఖ తీర ప్రాంత నగరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు సింగిల్ విండో అనుమతులు, తక్కువ పన్ను విధానాలు, భూమి కేటాయింపు సౌలభ్యం అందిస్తోంది. ఈ సౌకర్యాలు విదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పరిశ్రమ వర్గాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశంపై ఆసక్తి చూపించారు. వారు ఐటీ, హెల్త్ కేర్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేశారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాల్లో పరిశీలనా బృందాలను పంపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎక్కువ భాగం పారిశ్రామిక రంగం ద్వారా ఉండనుంది. యువతకు ఉద్యోగం కల్పించడమే అభివృద్ధి కొలమానం అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పలు ప్రోత్సాహక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భూమి కేటాయింపు రాయితీలు, పన్ను మినహాయింపులు, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం సహాయంగా ఉన్నాయి. లోకేష్ మాట్లాడుతూ మా లక్ష్యం పెట్టుబడిదారులు సులభంగా వ్యాపారాలు ప్రారంభించగలిగే వాతావరణం సృష్టించడం. ఇది రాష్ట్ర అభివృద్ధికి పునాది అవుతుందని అన్నారు. విశాఖ, కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు మరియు కొత్త విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ కనెక్టివిటీతో ఉన్న రాష్ట్రంగా నిలబెట్టనున్నాయి. ఇలాంటి మౌలిక వసతులు పెట్టుబడిదారులకు అదనపు బలం ఇస్తాయని లోకేష్ తెలిపారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో ఉంది. ఈ రంగాల ద్వారా 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఇలా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న లోకేష్ ఆలోచనలు ప్రపంచ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారనున్నాయి. విశాఖ సిఐఐ సదస్సు ఈ దశలో కీలక మలుపు కావచ్చని నిపుణులు అంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుది జాబితా విడుదల. మొత్తం 58 మంది నామినేషన్లు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పూర్తయి తుది అభ్యర్థులు జాబితా విడుదలైంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా 23 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. నామినేషన్లు దాఖలు గడువు ముగియడంతో ఎన్నికల వేడిమి కొత్త దశలోకి ప్రవేశించింది. ఎన్నికల అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం మొత్తం 81 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో పరిశీలన అనంతరం 58 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. తరువాత స్వచ్ఛందంగా 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో తుది జాబితాలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు మధ్య గట్టి పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్రీయ సమితి, కాంగ్రెస్ పార్టీ. అదనంగా కొన్ని స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. పార్టీల అభ్యర్థుల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజల మద్దతు మాకు ఉంది. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పనులు మేమే చేశాము. ఈసారి కూడా విజయం మాదే అని అంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా అభ్యర్థిపై నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ ఉప ఎన్నిక మా బలాన్ని మరోసారి నిరూపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వబోతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జూబ్లీహిల్స్ సీటు గెలవాలనే పట్టుదల పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వంటి నాయకులు ప్రచార బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ మేము అభివృద్ధి, పారదర్శకతతో ప్రజల మన్ననను పొందుతున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నారు. ప్రతి పార్టీ తమ బలాలను రంగంలోకి దింపింది. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రచారం ప్రత్యేకంగా నడుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ నవంబర్ 9న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 12న జరగనుంది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పూర్తి వేగంగా చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు విశేష భద్రత ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ ఏర్పాట్లు చేయబడింది. ఎలాంటి గందరగోళం జరగకుండా 2000 మంది సిబ్బందిని నియమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 3.2 లక్షల ఓటర్లు ఉన్నారు. వారిలో యువత, మహిళా ఓటర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రతి పార్టీ ఈ వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ పార్టీలు కాదు, ప్రజలే నిజమైన శక్తి అనే నినాదాలతో ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మాత్రం తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించడంలో వెనుకబడటం లేదు. కొంతమంది పాత నాయకులు మార్చాలి అంటుంటే మరికొందరు అభివృద్ధి చేసేవారే మళ్లీ రావాలి అంటున్నారు. వీధి, రోడ్డు, మరుగునీరు, రవాణా, హౌసింగ్ వంటి స్థానిక అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మారాయి. ఎన్నికల సంఘం అధికారులు అన్ని పార్టీలకు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ఖర్చులను నిబంధనల ప్రకారం నిర్వహించాలి. ఆన్లైన్ ప్రకటనలు, పోస్టర్లు అనుమతులతో మాత్రమే చేయాలి. డబ్బు లేదా బహుమతులు పంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నిపుణులు చెబుతున్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు పరీక్ష నివేదిక అవుతుంది. ప్రభుత్వంపై ప్రజలు అభిప్రాయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఈ ఎన్నిక ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఫలితం భవిష్యత్తు ఎన్నికల దిశను నిర్ణయిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. తుది జాబితా వెలువడడంతో ఎన్నికల బరిలో నిలిచిన 35 మంది అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఇప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఈ నెల 27న తుఫానుగా మారే అవకాశం. ఆంధ్రప్రదేశ్ లో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్. బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం ఈ నెల 27 అక్టోబర్ వరకు తుఫాను రూపంలో మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఐఎండీ ప్రకారం బంగాళాఖాతం సముద్రంలో గాలి వేగం పెరుగుతోంది. అల్పపీడనం తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది. తూర్పు తీర ప్రాంతాల్లో గాలి వేగం, భారీ వర్షాలు ఊహించవచ్చు. తీర ప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరమని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. అందులో విశాఖపట్నం, కృష్ణా, విశాఖకు సమీప పూర్వ తీర ప్రాంతాలు, గుంటూరు, విజయనగరం వంటి ముఖ్య జిల్లాలు. సూచనలు: సముద్రానికి వెళ్లవద్దు, చిన్న పడవలు, బోట్లు వాడకండి. తూర్పు తీర ప్రాంతాల్లో 80 నుండి 120 మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం. గాలి వేగం గంటకు 100 నుండి 120 వరకు చేరవచ్చు. సముద్ర ప్రాంతాల్లో పడవలు, చేపల వేట ప్రమాదంలో ఉండవచ్చు. తీర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని అధికారులు హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎమర్జెన్సీ సిబ్బందిని సిద్ధం చేశారు. ఇలా బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ తీర ప్రాంతాలకు హానికరంగా మారే అవకాశం ఉంది. ప్రజలు భయపడకండి, కానీ జాగ్రత్తలు పాటించడం ద్వారా అత్యవసర పరిస్థితులను నివారించుకోవచ్చు.